నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నటువంటి మంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ను వెంటనే నియమించాలనేటువంటిది ఒకరి తర్వాత ఒకరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, క్యాడరు, నాయకులు చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తెస్తున్నారా, కావాలని బిల్డప్ చేస్తున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ను తగ్గించడం కోసం నారా లోకేషే పూర్తిగా అక్కడ పరిపాలన సాగిస్తున్నాడనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పడానికి, లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా, చంద్రబాబు నాయుడు వెంటనే రిటైర్ అయిపోతారా, ఇట్లాంటి అనేకమైనటువంటి చర్చలకు దారితీస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సభలో కూడా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని స్వయంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు కూడా దానిని సమర్థించడం కానీ వ్యతిరేకించడం కానీ చేయకపోవడం అంటే ఇది చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి ప్రచారంగానే చూడాలా? ఇది ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఎందుకు ఇదంతా? పవన్ కళ్యాణ్ రాజకీయంగా అక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజా బాహుల్యంలో ఎక్కువగా కనపడుతున్నటువంటి వ్యక్తి. పరిపాలన పరంగా కానీ, రాజకీయంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, ఉప ముఖ్యమంత్రిగా కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అమిత్ షా వచ్చినప్పుడు కానీ పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేయడం, పవన్ కళ్యాణ్తో ఎక్కువగా ఉండడం, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతో పవన్ కళ్యాణ్ ర్యాపో ఎక్కువగా ఉండడం, నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్ అవకాశం దొరికినప్పుడల్లా కూడా దగ్గరికి తీయడం, చిరంజీవి కూడా భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులతో, జాతీయ నాయకులతో దగ్గరగా ఉండడం, ఇవన్నిటినీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ పేరు పెద్దగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా గతంలో ఉన్నంతగా పేరు రావడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలంటే ఇప్పుడు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కదా, పార్టీకి సంబంధించి ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించి ఉప ముఖ్యమంత్రిగా చేస్తే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా లోకేష్ చేతిలోకి వస్తుంది. లోకేషే తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహిస్తాడనేటువంటిది జరుగుతుంది. ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా సాక్షి పేపర్తో సహా ప్రతి చిన్న పత్రికలోనూ, పెద్ద పత్రికలోనూ, ఆంగ్ల పత్రికలోనూ, అన్ని భాషల పత్రికల్లో కూడా నారా లోకేష్కు సంబంధించినటువంటి ఫోటో వేసి తాతకు తగ్గ మనవడు అని, అంటే ఎన్టీ రామారావు కొడుకుకు సంబంధించిన కొడుకు కాదు, కూతురుకు సంబంధించినటువంటి కొడుకు, కానీ ఎన్టీ రామారావు వారసుడిగా నారా లోకేష్ అనేటువంటిది బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అన్ని పత్రికల్లో కూడా ఒక్కొక్క పత్రికల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర నాయకుల ఫోటోలు వేసి నారా లోకేష్ని 10 లక్షల 1 కోటి మంది సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి పార్టీగా అది నారా లోకేష్ గొప్పతనంగా చిత్రీకరిస్తూ అన్ని పత్రికల్లోనూ నారా లోకేష్ పేరే వేశారు. అంటే ఇప్పటికే చాలా స్పష్టంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు తర్వాత వారసత్వంగా అది ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి పీఠంతో పాటు పార్టీ మొత్తం ఇప్పటికే దాదాపుగా షాడో కింద అదే నడుస్తున్నది. లోకేష్కు నచ్చినటువంటి వాళ్ళనే అధికారులను మారుస్తున్నారు, చీఫ్ సెక్రటరీలను మారుస్తున్నారు, ఐఏఎస్ అధికారుల మార్పిడి జరుగుతున్నది, బదిలీలు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో కానీ ఇతర శాఖల్లో కానీ లోకేష్కు సంబంధించినటువంటి పెత్తనమే నడుస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా పూర్తి స్థాయిగా లోకేష్కు సంబంధించినటువంటి మాటే నెగ్గుతున్నది. పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కూడా లోకేష్ మాటే నెగ్గుతున్నది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ దగ్గరికి తీయడము, వాళ్ళ పొత్తు వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో జరిగింది అదే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒంటరిగా ఎన్నడూ కూడా గెలవలేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అది 99లో కానీ, 2004లో కానీ, 2009లో కానీ, 2014, 2019, 2024 ఇన్ని ఎన్నికలను చూస్తే ఏ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు సొంతంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాలేదనేటువంటిది పచ్చి నిజం. అది చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు వదులుకోలేడు. సొంతంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నడపగలదు, అయినా భారతీయ జనతా పార్టీని వదులుకోలేదు.
తెలుగుదేశం పార్టీ ఎంపీలు వెళ్ళిపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలుతుందనేటువంటి భ్రమల్లో తెలుగుదేశం పార్టీని గుడ్డిగా నమ్మేటువంటి కార్యకర్తలు లేదంటే గుడ్డిగా నమ్మేటువంటి భజన పరులు అనుకుంటుండొచ్చులే, కానీ అది నిజం కాదు. తెలుగుదేశం పార్టీ కనుక ఎన్డీఏ నుంచి వైదొలిగితే నష్టపోయేది వెంటనే తెలుగుదేశం పార్టీ తప్ప భారతీయ జనతా పార్టీ కాదనేటువంటి నిజాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించాడు కాబట్టే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉంటున్నాడు. తగ్గి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇవన్నీ జరుగుతున్నా కూడా నారా లోకేష్ను ప్రతి నిమిషము మీడియాలో కానీ చర్చల్లో కానీ పార్టీలో కానీ ఎక్కడైనా సరే ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు నాయుడు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ, జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నది. అది సాక్షి పత్రికలో కూడా నారా లోకేష్ను కీర్తిస్తూ స్వయంగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి ఒక నాయకుడి చేత అడ్వర్టైజ్మెంట్ ఇప్పించారంటేనే ప్రతి చోట అంటే సాక్షి చదివేటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా లోకేష్ గురించి చర్చించుకునేటువంటి విధంగా ఎత్తుగడ వేసినటువంటి మాట నిజం. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సమానంగా నారా లోకేష్ను కూడా ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి డిమాండ్ పెట్టడం వెనుక కూడా అదే నడుస్తున్నది. అయితే రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వేగంగా మారేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు వయస్సు కూడా వేగంగా పెరుగుతున్నటువంటి క్రమంలో లోకేష్ను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కూడా మనం నిలబెట్టలేమనేటువంటిది ఒక స్పష్టమైనటువంటిది అవగాహనకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ అదును కోసం ఎదురు చూస్తున్నారనేటువంటిది నిజం. అందుకనే నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి అనేటువంటి మాట చెప్తున్నారు. అదును దొరికితే పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రికి పంపించి ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేసి అవసరమైతే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రివర్గంలో స్థానం ఇచ్చేసి పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా సాగుతున్నది. కానీ జనసేన పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడును కేంద్ర మంత్రి చేసి లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేస్తే మాకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. కానీ జనసేన పైన కానీ బీజేపీ పైన కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ క్యాడర్లో కూడా కనీసమైనటువంటి గౌరవం కూడా లేదు. తెలుగుదేశం పొత్తు వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచాడని బీజేపీ గెలిచాడనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విషయాలు అర్థం కాలేటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏం వ్యూహం చేస్తుంది, ఎందుకు చంద్రబాబు నాయుడు లోకేష్ను ఉప ముఖ్యమంత్రి అన్నా కూడా ఎవరికి కూడా వార్నింగ్ ఇవ్వట్లేదు, ఎవరికి కూడా హెచ్చరిక చేయట్లేదు. అది తప్పు అని ప్రకటన కూడా ఇవ్వకపోగా పార్టీ మొత్తం నారా లోకేష్ వల్లనే బాగా నడుస్తుందనేటువంటి ప్రయారిటీ ఇస్తున్నటువంటి విషయం కానీ ప్రభుత్వ పరిపాలనలో కూడా నారా లోకేషే ప్రయారిటీ ఇస్తున్నటువంటి విషయాన్ని కానీ అర్థమవుతున్నది. అవకాశం వచ్చిన క్షణంలో ఖచ్చితంగా నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి స్థానంలోన కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మాట నిజం. అది ఎప్పుడు సఫలమవుతుంది లేదా విఫలమవుతుందా ఎదురు చూడాల్సినటువంటి సందర్భం.